ఈరోజు మనం సింపుల్గా మార్నింగ్ ఎప్పుడైనా లంచ్ బాక్స్ కట్టడానికైనా సరే లేదా పిల్లలకి బాక్స్లో రైస్ ఇవ్వడానికి ఈ రైస్ చాలా బాగుంటుందండి. సింపుల్ కుక్కర్ ఫ్రైడ్ రైస్ లాగా, సింపుల్ కుక్కర్ వెజ్ రైస్ అనొచ్చు. నేను రెగ్యులర్గా ఇంట్లో చేసేది. పేరు కరెక్ట్గా చెప్పలేను కానీ రెసిపీ మటుకి చాలా బాగుంటుంది. ఇందులో చూడండి, కుక్కర్లో కొంచెం నెయ్యి వేసాను, కొద్దిగా ఆయిల్, నెయ్యి మాడకుండా ఉండడానికి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక, కాస్త సాజీరా, మరీ ఎక్కువ మసాలాలు అవసరం లేదు, కొద్దిగా వేసేసి దీంట్లో కరివేపాకు, బండపువ్వు ఉంటే బండపువ్వు వేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. సింపుల్ ప్రాసెస్ అండి. ఫాస్ట్గా మనకు టైం లేనప్పుడు 10 నిమిషాల్లో చేసే రైస్. ఇలా కాస్త ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, కొద్దిగానే, మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి నేనైతే క్యారెట్ వేస్తాను, బాగుంటుంది మధ్య మధ్యలో. మీకు కావాలి అంటే గ్రీన్ పీస్ కానీ మష్రూమ్ కానీ వేసుకున్నా కూడా బాగుంటుంది. రైస్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాం. మనం బాస్మతి రైస్ వాడట్లేదండి, రెగ్యులర్ సోనా మసూరి రైసే. బాస్మతి రైస్ ప్రతిసారి వేసుకోవాల్సిన అవసరం లేదు, సింపుల్గా సోనా మసూరి రైస్తో చేసేస్తున్నాం. ఇందులో షాహీ బిర్యానీ మసాలా అని మనకి దొరుకుతుంది, ఎవరెస్ట్లో ఉంటుంది, వేరే కంపెనీస్లో కూడా ఉంటుంది. కొంచెం ఈ మసాలా వేస్తే రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం ఇలా మిక్స్ చేసేయాలి. మూత పెట్టేసి ఒక 3 విజిల్ రానిస్తే రైస్ రెడీ అయిపోయినట్టే. బాస్మతి లేకుండా సింపుల్ పులావ్ రైస్ లాగా టేస్ట్ చాలా బాగుంటుంది. మరి 3 విజిల్ రానిద్దాం. కుక్కర్లో ప్రెషర్ పోయింది. సింపుల్గా రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో విడివిడిగా. వెజిటేబుల్స్ మటుకి మీకు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలి అనిపిస్తే యాడ్ చేసుకోండి. నేను ఒకటే సింపుల్ క్యారెట్ వేసాను. సింపుల్గా ఇలా పులావ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ పెరుగు కట్టించినా కూడా ఈ రైస్తో పాటు బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి.